కొత్తగా ల్యాప్టాప్ను కొన్నప్పుడు ప్రతి ల్యాప్టాప్తో పాటు ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒకటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తూ ఉంటుంది. దీన్నే ఓఈఎం వెర్షన్ అంటారు. అంటే ఓఈఎం అంటే కనుక ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ అని చెప్పేసి. సో మనకి 2500 నుంచి 3000 వరకు వాల్యూ చేసే ఈ ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఎలా బ్యాకప్ తీసుకోవాలన్నది చాలామందికి తెలియక సింపుల్గా ల్యాప్టాప్ని కొన్న వెంటనే యాజ్ ఇట్ ఈజ్గా ఉపయోగించుకుంటూ పోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్పి కంపెనీకి సంబంధించిన ఒక ల్యాప్టాప్ని చూపిస్తూ ఉన్నాను. సో ఈ ల్యాప్టాప్ అనేది విండోస్ 7 హోమ్ బేసిక్ అనే ఆపరేటింగ్ సిస్టమ్తో వచ్చింది. సో ల్యాప్టాప్ని డైరెక్ట్గా యూజ్ చేసుకుంటూ వెళ్ళటం కాకుండా దాన్ని మనం ప్రతి ల్యాప్టాప్లోనూ రికవరీ మేనేజర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ రికవరీ మేనేజర్ ద్వారా మొత్తం డేటా మొత్తాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తాన్ని బ్యాకప్ తీసుకొని పెట్టుకుంటే రేపు ఎప్పుడైనా ఫార్మేట్ చేయాల్సి వస్తే కనుక యాజ్ ఇట్ ఈజ్గా పూర్తి ఫ్యాక్టరీ రీసెట్ కండిషన్కి తీసుకురావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఇలాగా ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ని కొత్త ల్యాప్టాప్లో బ్యాకప్ తీసుకోవడం ఎలాగో ప్రాక్టికల్గా చూద్దాం. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కొత్త ల్యాప్టాప్ కొన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇలా బ్యాకప్ అనేది తీసుకోకుండా కంప్యూటర్ ల్యాప్టాప్ని వాడటం అన్నది కరెక్ట్ పద్ధతి కాదు. ఫస్ట్ చేయాల్సిన పని ఒక 2-3 డివిడీలని అందుబాటులో పెట్టుకొని బ్యాకప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ మనం ప్రాక్టికల్గా చూద్దాం. ల్యాప్టాప్తో పాటు ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే వచ్చిందో దాన్ని రికవరీ డిస్క్ని క్రియేట్ చేసుకోవాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ల్యాప్టాప్ని పవర్ సప్లైకి గుచ్చాల్సి ఉంటుంది. అంటే బ్యాటరీ మీద రన్ చేయడాన్ని కొన్ని సపోర్ట్ చేయవు. అలాగే మన దగ్గర 2-3 ఖాళీ డివిడీలు అనేది అందుబాటులో ఉండాలి. ఇక్కడ యాక్చువల్గా నేను ఒక 3 ఖాళీ డివిడీలను నేను రెడీగా పెట్టుకొని ఉన్నాను. సో ఇలాగా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటినీ రెడీగా పెట్టుకున్న తర్వాత స్టార్ట్ మెనూలో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను మౌస్తో హెచ్పి రికవరీ మేనేజర్ అనే ప్రోగ్రామ్ని ఫైండ్ అవుట్ చేసేసి ఆ ప్రోగ్రామ్ ఓపెన్ అయిన తర్వాత చూడండి మనకి పర్టికులర్గా ఈ ప్రోగ్రాము ఐ నీడ్ ఇమ్మీడియట్ హెల్ప్ అని చెప్పేసి ఇట్లా రకరకాల సెక్షన్స్కి అవైలబుల్ అవుతూ ఉన్నాయి. అందులో రికవరీ మీడియా క్రియేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీఆర్ ఓన్లీ అలౌడ్ టు క్రియేట్ 1 సెట్ ఆఫ్ రికవరీ మీడియా అని అంటుంది. వాస్తవానికి మనకి ల్యాప్టాప్తో పాటు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వబడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్ కావటం వలన ఓన్లీ ఒక్కసారి మాత్రమే దీన్ని రన్ చేయడానికి ఉంటుంది. అంటే ప్రతిసారి మనకి వీలైనప్పుడల్లా ఒక 2-3 ఖాళీ డిస్కుల్లో కాపీ చేసుకోవడం అన్నది కరెక్ట్ పద్ధతి కాదు. ఓన్లీ సింగిల్ టైం మాత్రమే రన్ చేయడానికి ఉంటుంది. కాబట్టి వన్స్ ఒక్కసారి మనం దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని మధ్యలో ఆఫ్ చేసి మళ్ళీ ఇంకొకసారి చేయాలనుకోవడం వీలు పడదు. ఇక్కడ కంటిన్యూ అనే బటన్ ప్రెస్ చేస్తే అనలైజింగ్ హార్డ్వేర్ అని చెప్పేసి అని ఇక్కడ ఎన్ని డివిడీలు అవసరం అవుతాయి, అలాగే పెన్ డ్రైవ్ అయితే కనుక ఎంత కావాలి, అలాగే డ్యూయల్ లేయర్ డివిడీస్ అయితే కనుక ఎన్ని కావాల్సి ఉంటాయి అన్నదే మనకు చూపిస్తూ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 డిస్క్స్ రిక్వైర్డ్ అని డివిడీస్ నార్మల్ డివిడీస్ అడుగుతూ ఉంది. సో మనం 3 డిస్కులను రెడీగా పెట్టుకున్నాం కాబట్టి ఇంకొక 1 డిస్క్ని రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక డిస్క్ని రెడీగా పెడుతూ ఉన్నాను. సో 4th డిస్క్ని రెడీగా పెట్టున్నాను. ఒక డిస్క్లోకి రైటింగ్ అయిన తర్వాత ఇంకొక డిస్క్ను మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డివిడీని డ్రైవ్లోకి ఇన్సర్ట్ చేసిన తర్వాత డివిడీ ఆప్షన్ హైలైట్ అయ్యేసి కనపడుతుంది. ఇప్పుడు యాక్చువల్గా పెన్ డ్రైవ్ గుచ్చబడి ఉండటం వలన పెన్ డ్రైవ్ మాత్రమే చూపించబడుతుంది. ఇక్కడ చూడండి నా పెన్ డ్రైవ్ అనేది గుచ్చబడి ఉంది, శాండ్ డిస్క్ అనేది, అందుకని పెన్ డ్రైవ్ ఒకటే చూపించబడుతుంది. ఇక్కడ డివిడీని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒక ఖాళీ డివిడీని దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం డివిడీని ఇన్సర్ట్ చేసి ఆటోమేటిక్గా ఇక్కడ అది హైలైట్ అయిపోయి ఉంది. హైలైట్ అయిన తర్వాత కంటిన్యూ విత్ హైలైటెడ్ మీడియా అని చెప్పేసి అంటే కనుక సో ఇప్పుడు మనం డివిడీలోకి బ్యాకప్ తీయబోతున్నాం అనమాట. ఎస్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ప్రిపేరింగ్ డేటా అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది చూడండి. క్రియేటింగ్ రికవరీ ఇమేజెస్ అని చెప్పేసి అని వచ్చింది. సో ఆ తర్వాత అంటే ఏ డేటా అయితే మనకి డివిడీలోకి బ్యాకప్ తీయబడాలో ఆ డేటా మొత్తం ఒక చోట కలెక్ట్ చేయబడేసి డివిడీలోకి రైట్ చేయడానికి సిద్ధంగా అవుతుంది. ఈ ప్రొసీజర్లో వన్స్ డేటా రెడీ చేయబడిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో బర్న్ డేటా అని చెప్పేసి ఉందో చూడండి. సో ఆ బర్న్ డేటానే సెక్షన్లోకి వెళ్ళేసి ఆ ఖాళీ డివిడీలోకి డేటా అనేది బర్న్ అవుతుంది. ఫైనల్గా వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది.
అంటే ఒరిజినల్గా ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ ప్లస్ రైట్ చేయబడిన డేటా రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది. అంటే ఇప్పుడు వన్స్ మనం డేటా రైట్ చేసిన తర్వాత అంతా బాగానే ఉందని చెప్పేసి అనుకుంటాం, తర్వాత అవసరమైనప్పుడు వాడాలంటే కనుక అది ఫెయిల్ అయింది అనుకోండి, ఇబ్బంది కదా. అందుకని మనకి ఇక్కడ వెరిఫై డిస్క్ అనే ఆప్షన్ ద్వారా వెరిఫికేషన్ అనేది జరిగేసి అది ప్రాపర్ కండిషన్లో రికవరీ డిస్క్లు క్రియేట్ అయినాయా లేదా అన్నది చెక్ చేయబడుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి రికవరీ ఇమేజ్ క్రియేషన్ అనేది పూర్తిగా వచ్చింది. 100% కంప్లీట్ అయిన తర్వాత బర్న్ డేటా అనే ఆప్షన్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మనకి డివిడి రైటింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. చూడండి, బర్నింగ్ ది రికవరీ ఇమేజ్ టు డిస్క్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది. ఇక్కడ మనం గమనిస్తే కనుక డివిడి రైటరు అనేది డేటా రైట్ చేయబడుతూ ఉంటుంది. కంప్లీట్గా మనం డివిడి డ్రైవ్ నుంచి నాయిస్ రావడాన్ని గమనించవచ్చు. అంటే డేటా రైటింగ్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, బర్నింగ్ ది రికవరీ ఇమేజ్ టు డిస్క్ అనేది 3% కంప్లీట్ అయింది. సో ఇలాగ కంప్లీట్ ఈ మొత్తం ప్రొసీజర్ పూర్తి అవ్వడానికి మనకి హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ వరకు టైం పడుతుంది. కంపల్సరీ పవర్ సప్లై అనేది బ్రేక్ లేకుండా ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు రెగ్యులర్ పవర్ సప్లై బ్రేక్ వస్తూ ఉంటే కనుక, అంటే పవర్ కట్స్ ఇలాంటివి ఉంటే కనుక, ఎప్పుడైతే మీకు పర్ఫెక్ట్ పవర్ సప్లై అందుబాటులో ఉంటుందో అప్పుడు మాత్రమే ఇలాగ రికవరీ డిస్క్ని క్రియేట్ చేసుకోవడానికి రెడీగా కూర్చోవాల్సి ఉంటుంది. అలాగే పర్ఫెక్ట్ కండిషన్స్లో ఉన్న ఖాళీ డివిడీలని రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రికవరీ డిస్కుల్ని క్రియేట్ చేసిన తర్వాత ప్రతి డిస్క్ మీద డిస్క్ 1, డిస్క్ 2, డిస్క్ 3, డిస్క్ 4 అని వాటి పేర్లు మార్కర్ పెన్తో రాసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కర్ పెన్తో ఒక డిస్క్ మీద డిస్క్ 2 అని చెప్పేసి రైట్ చేస్తున్నాను. సో ఇలాగ డిస్క్ 1, డిస్క్ 2 అని మనం రాసుకోవడం ద్వారా ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఫస్ట్ దేన్ని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది, సెకండ్ దేన్ని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది అన్నది మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మొత్తం 4 డిస్కుల్లోకి డేటా రైట్ అవుతుంది కాబట్టి డిస్క్ 3 అని చెప్పేసి ఇంకొక దాని మీద ఇలాగా డిస్క్ నేమ్స్ని రాసి పెట్టుకోవడం అన్నది బెటర్గా ఉంటుంది. కంప్లీట్ ఈ డిస్కులన్నీ రైటింగ్ పూర్తయిన తర్వాత మన దగ్గర సేఫ్గా బీరువాలో కావచ్చు అలాగా భద్రంగా పెట్టుకోవడం, అంటే అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఈ ల్యాప్టాప్కి ఎంత లైఫ్ ఉంటుందో అంతకాలం మనం ఈ డిస్కుల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ డిస్కులు పోయినాయి అంటే కనుక మనకు వచ్చిన ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం ఎంతో విలువైన ఆపరేటింగ్ సిస్టమ్ని మనం చేతిలో పోగొట్టుకున్నట్లే లెక్క. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు.